హాయ్ హలో నేను మీ కృష్ణ. ప్రస్తుతం మన ముందు వేలుపుల రాజు యాదవ్. రాజు అంటే ఇక ఈ దేశానికైనా లేకపోతే ఈ యాక్చువల్గా రాజు లేకపోతే ఏది లేదు. బలహీన వర్గాలను లేపే రాజు ఎవరు లేరా మరి? అంటే యాక్చువల్గా మీరు అన్నది వాస్తవమే. మన దేశం ముందు పోకపోవడానికి గల కారణం ఏంటి? ఉన్న చట్టాలను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం. రైట్. అసలు ఇప్పటి వరకు ఈ దేశం అభివృద్ధిగా కాకపోవడానికి రాజకీయ నాయకుల ప్లస్ బ్యూరోక్రట్స్ ఏదైనా సరే రాజ్యాన్ని నడిపించేవాడు రాజు. ఎమ్మెల్యే ఎంపీల విషయంలో వాస్తవంగా ఏ పార్టీ అయినా అన్యాయం జరుగుతున్నమాట 100% నిజం. ఆ గొడుగు కింద మీదే బీసీలు ఉంటారు. ఇంట్లో వండిన అన్నాన్ని తల్లి ఒక్కటే దాచుకుంటే పిల్లలు కడపెట్టలేండి. ఇట్లాంటి రాజకీయంలోకి వచ్చే వాళ్ళకు కూడా ఎప్పుడు ఏదో ఒక యావ అసలు ఇల్లు పోతుందా, భూమి పోతుందా, గాలి పోతుందా, పోతున్నాయా కాదు. కేసీఆర్ గారు అంటే నచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే భయ్ వీడు బాగా ఓవర్ చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయనకున్న ఆలోచనలు బట్టి చెప్తున్నా. సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం సార్. రాజు యాదవ్ గారు. రాజు యాదవ్. రాజు అంటే ఇక ఈ దేశానికైనా లేకపోతే ఈ జిల్లాక ఏందన్నట్టు ఈ రాజు అంటే కింగ్ మనసే రాజు సార్. అంతేనా? అంతే కదా. ఓ మరి అందరు కూడా రాజు అంటే ఏది అంత రాజు అనేది ఇంకోటి కూడా అర్థం వస్తుంది కదా. అట్లేం కాదు, మనసే రాజు. మీరు ఆడిందే ఆట పాడిందే పాట అంటారు కదా. అట్లేం కాదు. కాదు అట్లా? అట్లేం కాదు. రాజు అంటే ఏంటి సార్ మరి మీనింగ్ ఏంటి అసలు? అంటే గొప్పవాడు. ఓకే. అంటే ఇప్పుడు రాజు గొప్పవాడు అన్నట్టు. అంతే కదా సార్. రాజు గొప్పవాడు అన్నట్టు. వేలుపుల రాజు గొప్పవాడు. రాజు గొప్పవాడు, వేలుపుల రాజు కాదు. అంతేనా? రాజు అన్న దానికి మీనింగ్. ఓకే. మరి వేలుపుల రాజు సంగతి వచ్చేసరికి సార్ నేను అంత గొప్పవాణ్ణి కాదు, కానీ ప్రజలలో ఒకరిని. ఓకే. ఒక సామాన్య కార్యకర్తను, ప్రజలలో ఒకరిని. నిజంగా సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఉందా ఏ పార్టీలోనైనా కానీ? సార్ అంటే ఒకటి ఏదైనా కానీ అంటే మన వరకు వస్తే కానీ తెలియదు. ఎందుకంటున్నా అంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. ఇప్పుడు ఒక ఓన్లీ అంటే ఒక మండలి తీసుకుంటేనే కొన్ని వందల మంది వస్తారు. ఓకే. జిల్లా తీసుకుంటే ఇంకా అంతకంటే పెరుగుతారు. అంటే ఇట్లా వాళ్ళు ఒక స్టేట్ వైజ్ ఒక పార్టీని నడిపియడం అనేది అంత ఆశామాషం కాదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒక చిన్న గ్రామానికి సర్పంచ్ చేయడమే ఎంతో రిస్క్ గా కూడుకున్న పని. ఓకే. అట్లాంటిది ఒక పార్టీ నడిపియాలన్నా ఒక పార్టీకి జవసత్వం ఏం అవసరం? అసలు పార్టీలు ఏం అవసరం చెప్పండి ఇప్పుడు. సార్ యాక్చువల్ గా ఈ భూమి మీద చాలా మంది ఏమనుకుంటారంటే డాక్టర్ లేకున్నా బతకగలుగుతారు, డాక్టర్ లేకపోతే నడవదు, ఒక రైతు లేకపోతే నడవదు, మిగతా ఎవరు లేకపోయినా నడవదు అని అనుకుంటాం. అవును. మరి యాక్చువల్ గా రాజు లేకపోతే ఏది లేదు. అంతేనా? ఎస్ ఫ్యాక్ట్. ఎందుకంటే రాజు అనేటోడు లేకపోతే దేశం దొంగలమయమైతుంది, లోహలమయమైతుంది, కరువు కాటకాలు వస్తాయి, తినడానికి తిండి కూడా దొరకదు. ఓకే. చరిత్ర పూర్వకాలం చరిత్ర కూడా మనకు కొంత నిదర్శనం అనుకుందాం కాసేపు. ఎవరు లేని నాడు కూడా ఒక తెగకైనా సరే ఒక రాజు నాయకుడు ఉన్నాడు. అవసరం. ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది ఏదైనా. ఓకే. దీని తర్వాతనే ఈ భూమి మీద ఒక మనుషుల సమూహంలో, ఓకే, ఇంకోటి జంతువుల సమూహంలోనే ఒక నాయకుడు ఉంటాడు. ఓకే. అది కూడా ఓకే. అట్లే ఒక రాజు అనేటోడు కూడా అవసరం, చాలా అవసరం. ఎట్లాంటి రాజు అవసరం ఇప్పుడు చెప్పిగా? అంటే ప్రజల బాగోగులు, ప్రజలకు మంచిది చెడేది ఏది చేస్తే ప్రజలు బాగుపడతారు. అంటే వాళ్ళ కన్న పిల్లల్లాగా ఓకే ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసుకునగలిగిన వాడు మాత్రమే రాజు కాగలుగుతాడు. రాజు అందరైతారు, కానీ గొప్ప రాజుగా కీర్తించబడతాడు. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ. ఇండిపెండెంట్ వచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 79 సంవత్సరాలు, 1947. అంతే కదా. మరి అప్పటి నుంచి ఏ రాజు మనకు బలహీన వర్గాలను లేపే రాజు ఎవరు లేరా మరి? అంటే యాక్చువల్గా మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు దీనికి మాట్లాడాలంటే స్వతంత్రానికి పూర్వం కూడా రాచరిక వ్యవస్థలో బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ఈ క్రమంలో ఒకసారి అంబేద్కర్ గారి గురించి కొంచెం అంటే టచ్ చేస్తాను. యాక్చువల్ గా ఆయన ఎవరైతే దళితులు అని అనుకున్నారో బలహీన వర్గాలు అయితే దాంతో పాటుగా బహుజనుల కోసం కూడా అంటే బీసీల కోసం కూడా కొట్లాడడానికైనా ప్రయత్నం చేసిండు. ఓకే. కానీ దానిలో ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బీసీ సామాజిక వర్గం ఉంటుందో
కొంచెం అటు ఇటు కాకుండా మెదిలిండ్రు. ఓకే, ఆఫ్ కోర్స్. ఇప్పుడు హక్కులు అనేటి ఎట్లా అంటే రాజ్యాంగం కల్పించడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఓకే. ఇప్పుడు కూడా ఏంటంటే సరే వాస్తవంగా బీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చట్టసభలలో కానీ ఈ గ్రామ స్థాయిలో కూడా కానీ ఈ రిజర్వేషన్లు వచ్చేంత వరకు గ్రామ స్థాయిలో ఒక బీసీ సర్పంచ్ అయిన దాఖలాలు చాలా రేరు, చాలా రేరు. అంతే. దళితులకు ఆటోమేటిక్ గా రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి కొంత పికప్ అయింది, వాళ్ళు అయిపోయినారు. అంటే పికప్ అంటే ఆర్థికంగా ఏం పికప్ అవ్వలేదు, ఆర్థికంగా కాదు, కేవలం పదవులలో, అది కూడా వాళ్ళ కన్ను సందుల్లోనే. యాక్చువల్ గా ఏంటి అంటే ఇప్పుడు నాయకులలో కూడా అంటే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన మంచి వాళ్ళు ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు, దోసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఒక కులము అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను నా అంటే యాదృచ్ఛికంగా అంటే నేను చెప్పేది నా మనసులో మాట ఏంటంటే నేను కులం అనే కాన్సెప్ట్ ని ఎప్పుడు నమ్మను. అంటే ఎందుకంటే మంచి ఉంటే చెడు ఉంటుంది, కులంలో ఉన్న వాళ్ళంతా మంచోళ్ళను, ఈ కులంలో ఉన్న వాళ్ళంతా నేను ఎప్పుడు కూడా మనిషిని బట్టి ఉంటుంది, మనిషికి మారుతా ఉంటాను. ఒక ఇంట్లో ఒక తల్లికి తండ్రికి పుట్టిన పిల్లలే రెండు వర్గాలు ఉంటాయి, మనస్తత్వాలు డిఫరెంట్ మనస్తత్వాలు. ఓకే. సో అట్లాంటప్పుడు ఇప్పుడు మన దేశం ముందు పోకపోవడానికి గల కారణం ఏంది? యాక్చువల్ గా సార్ ఒకటి బ్యూరోక్రసీలా ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే సరే చట్టాలు అంతకు ముందు ఉన్న చట్టాలను కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, రైట్, అంటే ఫాలో అప్ లేదు. ఎట్లా అంటే కొంతమంది చేతుల్లో ఉండి నిరక్షరాస్యత ఎక్కువ ఉండి, అది ఇప్పుడు నేను విన్నది చూస్తుంటేనే కాదు, ఫ్యూడల్ వ్యవస్థలో ఎట్లా ఉండే అంటే ఒక ఊరికి పెద్ద మనిషి అనుకుంటే ఆయన చాలా మటుకు జనాలను, ఎందుకంటే ఆయన కూడా చదువు తక్కువ ఉంటుండే, ఓకే, ఓన్లీ ఈ రాజరిక పెత్తనందారితనం మాత్రమే ఉండేది. అయితే ఆయన కూడా చదువు తక్కువ ఉంటుండే, విశాలమైన హృదయం తక్కువ ఉంటుండే. అంతే. ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న సామాన్య ప్రజలను కానీ ఎవరిని కానీ నాకంటే గొప్పగా ఎదిగితే వీళ్ళు గొప్పలు అయిపోతారు, అందుకనే అనుగదొక్కబడుతున్నారు వీళ్ళు. చాలా మటుకు ఏం జరిగింది అంటే ఒక దాదాపు ఒక 30 years నుంచి పీపుల్స్ ఎఫెక్ట్ కావచ్చు, అంతే కదా, పీపుల్స్ వాళ్ళు అన్నలు ఏంటి అంటే ఇప్పుడు సరే అది ఇక్కడ మాట్లాడచ్చా మన దేశంలోనే భూ సంస్కరణలు పర్ఫెక్ట్ గా జరిగిన రాష్ట్రాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్, 2 తెలంగాణ. అంతేనా? అంతే. ఎందుకు అంటే సరే దానికి కూడా వాళ్ళు కారణమే. కాకపోతే ఒకటి ఇక్కడికి వెళ్ళి పోయిన తర్వాత మళ్ళా చాలా మంది ఎవరైతే సోకాల్డ్ మనం అనుకుంటున్నాం పిరికెట్ మంది పాపం యాక్చువల్ గా ఏంటంటే అగ్రవర్ణాలలో కూడా చాలా మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఈ రోజు కూడా పూటకు లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్నారు సార్. అంటే ఎందుకంటున్నా అంటే తక్కువ ఉంటారు, అంటే ఒక క్యాస్ట్ రేషన్ బట్టి తక్కువ. అట్లా అని అతిగా ఉన్న వాళ్ళు కూడా పిరికెట్ మందే ఉంటారు. అంతే అంతే అంతే. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఆర్థికంగా గట్టిగా ఉన్న వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు, పిరికెట్ మంది. కాకపోతే ఆ పిరికెట్ మంది దగ్గరనే దాదాపు ఈ దాన్ని ఏమంటారు సమూహం అంతా కూడా ఉంటది ఈక్వల్. వీళ్ళు ఒకెత్త అయితే వాళ్ళు ఒకెత్త అయిన. యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది ఏం ఫీల్ అవుతారు అంటే మేమంతా ఒకటే కమ్యూనిటీ, మేము కూడా ఆ స్థాయి అని అనుకుంటారు వాళ్ళ మనసులో. యాక్చువల్ గా ఏంటంటే కానీ యాక్చువల్ గా సార్ ఒకటి ఈ రోజులలో మటుకు అసలు డబ్బు ఉన్నోడు లేనోడు రెండే కులాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయా సార్? మీరు ఏడున్నారు మొత్తం ఇప్పుడు అంత వర్గాలు, కులాలు, మా వర్గాలు, మా కులాలు, విభజన, ఇంకోటి. ఇప్పుడు నేను చూసినంత వరకు మా ఊర్లే గొప్పగా ఎదిగిన దళితుల్ని ఇంటికి పిలుచుకుంటారు, భోజనం పెడతారు, వాళ్ళతో కూర్చుంటారు. మీకు సద్భావన ఉంది కాబట్టి నేనే ఉంటున్నా ఇక్కడ కొంత అంటే సద్భావన గల వాళ్ళు ఉన్నారు కాబట్టి. లేదు సార్, మీరు ఎక్కడికన్నా అనేది మనస్తత్వం అనేది కొంత ఏది సపోర్ట్ ఉన్నారు కాబట్టి అంటున్నా సార్. ఒక్కటి డబ్బు ఉన్న తర్వాత, చదువు ఉన్న తర్వాత ఏదైనా సాధ్యమే. అసలు డబ్బు లేని గొప్ప కులం అని అనుకుంటుండ్రు వాళ్ళకి వాళ్ళుగా, అంటే మేము అగ్రవర్ణ అనుకుంటుండ్రు. డబ్బు లేని ఆ అగ్రవర్ణ మనిషికి డబ్బున్న ఈ మనం ఏదైతే అట్టడు వర్గం అని అనుకుంటున్నాం ఆయనకి ఇచ్చిన విలువ ఇయ్యరు. ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే టోటల్ కమర్షియల్. సరే, నాకు ఒకటి చెప్పండి, ఇంకా ఈ దేశము ఎదుగుతున్న దేశమే అంటున్నారు. ఎదిగిన దేశం అని ఏ కాలం అంటారు? అది మనం చూస్తున్నా సార్. యాక్చువల్ గా మనం చూడకపోవచ్చు సార్. ఎందుకని అయితే ఎందుకంటున్నాం అంటే ఇలాంటి వాళ్ళకి భరోసా లేదు. భరోసా అంటే దీనిలో రకరకాల నమ్మకం లేదు. ఒకటి సార్, ఏదైనా కూడా ఒకవేళ నిజంగానే ఓవర్ నైట్ కనుక ఆ స్థాయికి పోయింది అనుకో దేశము, ఓవర్ నైట్ ఎందుకు పోతుంది?
ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 79 సంవత్సరాలు అవుతుంది, ఇంకెన్ని సంవత్సరాలు కావాలి సార్? ఒకటి మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఇంతకన్నా తక్కువ దేశాలు, ఇంతకన్నా తక్కువ పీరియడ్ లో అవి అభివృద్ధి చెందినాయి కదా సార్. అంటే రకరకాల ఫ్యాక్టర్లు ఉంటాయి సార్. ఓకే. ఒకటి ఏంటంటే మన దేశంలో జనాభా ఎక్కువ, సంపద కూడా ఎక్కువనే మరి. సార్ ఇప్పుడు ఒక మాట, సంపద లేదా? ఇప్పుడు మన తలసరి ఆదాయం అంది ఇస్తాం సార్. ఓకే. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఒక కుటుంబానికి వస్తాయి. ఓకే. ఆ ఇంట్లో నలుగురున్న కుటుంబానికి 1,00,000 రూపాయలు వస్తే దాని వాల్యూ ఎంత ఉంటుంది? ఒక 10 మంది ఉన్న కుటుంబానికి వస్తే ఎంత ఉంటుంది? అంతే. ఇప్పుడు మనం ఎకానమీ 4 ట్రిలియన్ అంటున్నాం, రైట్. కానీ ఈ 4 ట్రిలియన్ లో దామాషా నిష్పత్తి అంటే జనాభా ప్రకారంగా తీస్తే మనకి ఎంత వస్తాయి? ఓకే. ఒక సగటు అమెరికా పౌరుడి అంటే జీతం ఎంత, వాళ్ళ వ్యయం ఎంత, ఆదాయం ఎంత, అట్లా తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు వాళ్ళతో మనం ఇప్పుడే కంపేర్ చేసుకోలేము. కంపేర్ చేసుకోలేము అంతే. ఎట్లా అంటే సార్, మనం ఆర్థిక వ్యవస్థలలో 4వ ఆర్థిక వ్యవస్థ, 3వ ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ అంటున్నాం. అంతే. కానీ యాజ్ పర్ జనాభా పాపులేషన్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్కడో పడిపోతాం సార్. ఒకటే ఉంది ఇక్కడ కట్టే కొట్టే అనేది. అసలు ఇప్పటి వరకు ఈ దేశం అభివృద్ధిగా కాకపోవడానికి రాజకీయ నాయకుల ప్లస్ బ్యూరోక్రాట్స్ ఈ ఇద్దరు కూడా. అయితే సార్ ఒక్కటి, ఏదైనా రాజు చేతిలో మాత్రమే ఉంటుంది సార్. రాజే మంచిగా అంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఏదైనా సరే రాజ్యాన్ని నడిపించేవాడు రాజు, ఓకే, దేశాన్ని నడిపించేవాడు చక్రవర్తి. అదే రాజు కదే. అంతే కదా. ఇక్కడ ఏంటంటే సరే అప్పటి ఫిలాసఫీ. ఓకే. ఇప్పుడు మన దగ్గర స్వయం పరిపాలన వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అంతే. ఇక్కడ అయితే ఏంటి సార్, ఏ దేశమైనా నేను ఇవ్వాలనే ఒకటి ఆర్టికల్ చూసిన సార్. ఓకే. ఇప్పుడు సింగపూర్ లో ఒకప్పుడు హైయెస్ట్ కరప్టెడ్ ఉంటుండే. అవును. అక్కడ 1947 ఆ పీరియడ్ లో హైయెస్ట్ కరప్షన్ ఎక్కడ అంటే సింగపూర్ ఉండే. లీ ఉంటాడు ఆయన పేరు, పర్ఫెక్ట్ గా అని కాదు కానీ లీ. ఓకే. అప్పుడు ఆయన ప్రధానిగా అయిన తర్వాత, జపాన్ ప్రధానిగా అయిన తర్వాత ఫస్ట్ ఏం చేసిండు, ఒక సిస్టమ్ తయారు చేసిండు. ఓకే. జీరో కరప్షన్. దానికి SIB అనేది ఒకటి పెట్టిండు, ఫామ్ చేసిండు. ఫామ్ చేసి ఎక్కడ కరప్షన్ జరిగినా శిక్ష, అది ఏదన్నా అది 100దా 1000దా 1,00,000 అంతే. యాక్చువల్ గా దాంతో ఏం చేసిండు, సింగపూర్ అనేది 95% కరప్షన్ లేదు. ఓకే. మరి ఇక్కడ కూడా కావాలి కదా. అయితే సార్ అట్లా జరగాలంటే ఇది నిరక్షరాస్యత మెయిన్ కారణం. అధికారులలో ఎట్లా ఉంటది అంటే జాబ్ వచ్చేదాకానే ఒక IAS ఆఫీసర్ ఏమనుకుంటాడు తెలుసా ఇక్కడ మన దగ్గర, చెప్పండి, నాకు చాలా సుపీరియర్ పవర్స్ ఉన్నాయి, నేను ఒక గొప్ప నాకు చాలా సుపీరియర్ పవర్ ఉందని అనుకుంటాడు ఆయన. అంతే. యాక్చువల్ గా ఆయనకు అంత సుపీరియర్ లేదనే విషయం ఆయనకు తెలియదు. ఓకే, రైట్. రాజ్యాంగం ప్రకారం ఆయన కొన్ని హక్కులు, కొన్ని అధికారాలు ఉన్నాయి. ఓకే. కానీ ఆయన సుపీరియర్ కాదు. ఒక మనిషిని ఎట్లా అంటే ఎప్పుడు సమాజం బాగుపడుతుంది అంటే సార్, బ్యూరోక్రాట్స్ ఒక సామాన్య పౌరుడు పోతే, అది చదువు రాని మనిషి కావచ్చు, ఒక వృద్ధుడు కావచ్చు, ఒక గొప్ప వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే కూర్చోబెట్టి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని మర్యాదగా దానికి పరిష్కరించినప్పుడు, అది ఆ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే బాగుపడుతుంది సార్. ఇంకొకటి ఎప్పుడు వస్తుంది అది రావాలంటే సార్, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామంటే దేశము ఇట్లా కావాలి అట్లా కావాలి అంటాం, అంతే. రెండు వైపులో మార్పు ఏంటి అంటే ఆచరణ లేదు. ఇప్పుడు మన దేశ బడ్జెట్ లో 2% న్యాయ వ్యవస్థకు పెడతారు సార్. ఓకే. యాక్చువల్ గా అది ఏ మూలకు సరిపోదు. బడ్జెట్ న్యాయం మరి అదే సార్. ఇప్పుడు ఏదైనా సరే తిండి కలిగితే కండగలదు, సింపుల్ సూత్రం. ఓకే. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంటది. ఓకే. ఏమంటాడంటే మన రాష్ట్రానికి ఒక సుప్రీంకోర్టు ఉండాలి. రాష్ట్రానికి ఒక సుప్రీంకోర్టు ఉండాలి. యాక్చువల్ గా జిల్లా ఉండాలి. అంటే ఈ న్యాయ వ్యవస్థనంతా ఇప్పుడు ఒక సామాన్యుడు సుప్రీంకోర్టు పోలేడు, ఢిల్లీ వరకు పోలేడు, డివిజన్స్ ఉండాలంటారా? కంపల్సరీగా ఒక ఓన్లీ ఒక 2 అంతర్రాష్ట్ర సమస్యల కోసం మాత్రమే సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ లాంటిది ఏర్పాటు చేయాలి. ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సంబంధించిన జల వివాదాలు ఉన్నప్పుడు, అంటే ఆ సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే యాక్చువల్ గా మన సుప్రీంకోర్టు ఢిల్లీకి పోవాలి. అది అంతర్రాష్ట్ర సమస్యలు, అది కేవలం ముఖ్యమంత్రుల స్థాయి పరిధి మాత్రమే ఉన్నప్పుడే. అవును. యాక్చువల్ గా ఒక సామాన్యుడు ఎప్పుడు పోగలుగుతాడు? పోలేడు. జరగదు. గతంలో సుప్రీంకోర్టు జడ్జి గారు ఒకసారి ఏడ్చిండు, ఏంటిది మేము ఏం చేయాలి, ఎన్ని గంటలు పని చేయాలి, అసలు ఇది తెగుతలేదు, పోతలేవు, ఈ కేసులు ఏంది, దీనికి ఏం పరిష్కారం ఏంది అనేది. యాక్చువల్ గా సార్ ఇప్పుడు మన జిల్లాకు ఒక హైకోర్టు,
ఓకే. మండలానికి ఒక కోర్టు. ఓకే. అది సంవత్సరం లోపు డిస్పోజల్ చేయగలగాలి, న్యాయాన్యాయాలు న్యాయ చేయాలి. అయితే ఓ దీనికి అంతా చాలా చాలా ఫోర్స్ అవసరం, మరి అయితే సార్ కమిటీలు అవసరం. దానికి కూడా పెద్దగా అవసరం లేదు సార్. ఎందుకంటే పోలీసు వాళ్ళు నీ మీద కావచ్చు, నా మీద కావచ్చు, కక్ష కట్టి కూడా ఏది కేసులు ఎత్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సార్ ఒకటి రకరకాలు ఉన్నారు కదా. ఆ కేసు ఎవరైతే ఐవో ఉంటాడో, ఎవరైతే దాన్ని 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 మీన్స్ ఇది ఫైల్ చేస్తారో, ఆ ఫైల్ చేసే ఆయన తప్ప మిగతా దానికి ఒక కమిటీ, అంటే దాదాపు ఆయా పోలీస్ స్టేషన్లో ఒక 4 అంటే ఏది దాన్ని ఏమంటారు, ఐవోలా లేకపోతే ఎస్ఐ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వేరు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేస్తే అప్పుడు నిజ నిర్ధారణ బయటకు పడుతుంది. ఓకే సార్, అవునే కదా. అంతేకాని ఎవరైతే వాంటెడ్లు కేసు పెడతారో, అది ఏది కోర్టు పోయినావా, రిమాండ్ చేసినావా, కథ మీరు బెయిల్ తీసుకున్నారా, ఇది పొడిగింపు. యాక్చువల్గా ఏంది అంటే ఇష్టం అనేది ఇలా ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు కూడా చాలా మటుకు స్టేషన్ బెయిల్స్ వస్తున్నాయి, కోర్టు బెయిల్స్ కూడా వస్తున్నాయి, కానీ ఏ కక్ష సాధింపు కూడా ఉన్నాయండి. క్రిమినల్ అఫెన్స్ అనేది జరిగింది అనే అనుమానం ఉంటే తప్ప సార్ యాక్చువల్ గా ఏ మనిషిని కూడా జైలుకు తోలద్దు. అట్లా ఉంటదా మన దగ్గర? అనుమానం మీద జైలు మన దగ్గర అట్లా ఉంటదా? అదే ఇక్కడ జరిగే ప్రాబ్లం చూసారు కదా ఒకటి సార్. ఎగ్జాంపుల్ నేనేమంటున్నా సార్, ఏదైనా క్రిమినల్ గా అతడు బయట ఉండడం వలన ఆయన ప్రత్యర్థి కావచ్చు, సమాజానికి కావచ్చు ఇబ్బంది జరుగుద్ది అనుకున్న కేసులలో మినహాయిస్తే ఏ మనిషిని కూడా డైరెక్ట్ ఎట్లా మనం మినహాయిస్తాం సార్? ఇప్పుడు దానికి నాణ్యత ఏంటిది? ఇప్పుడు సార్ దాని కొలమానం ఏంటిది? ఒకటి ఏముంటది అంటే సార్, ఒక మనిషిని ఏదైనా చంపడము, చేయడం, అదే అంటున్నాను, గాయపరచడము, తీవ్రంగా ఇబ్బందులు కావడము, అటువంటి కేసులలో జైలుకి తోలినాం అంటే ఓకే. కానీ ఇప్పుడు అది నిష్పక్షపాతంగా కక్షపూరితంగా అయితే అందరితో పోతారు సార్. కాకపోతే ఒక్కటి చెప్తున్నా సార్, ఆ చట్టం అనేది ఎవరికి చుట్టం కాకుండా ఉండి ఇప్పుడు ఎవరికి చుట్టం చెప్పండి చట్టం అనేది? అంటే సార్ ఒకటి మనం అధికారం ఉన్న వాళ్ళకి చట్టం, మనము చుట్టం ఎంత కాదనుకున్నా, అది ఎంత అవునన్నా కాదనుకున్నా మన దేశంలో నడిచేది కానీ, ఎక్కడ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ సార్ బడుతున్నదే బర్రె అందరూ ఒకటి మోసం. అయితే ఇప్పుడు గాని ఎప్పుడు గాని ఏముంటుంది అంటే, కాకపోతే అట్లా అని మొత్తము అధికారంలో ఉన్న వాళ్ళదే నడుస్తుంది అనేది కూడా కాదు. సార్ ఒకటి మన న్యాయ వ్యవస్థ మరి అంత అది కాలేదు, ఏది కాలేదు, కేసులలో లేట్ అవడం జరుగుతుంది కావచ్చు, కానీ అనుభవించిన వీడు చచ్చిపోయిన తర్వాత నిజం గెలిచేది ఎప్పుడు? నేను మీతోటే అన్న ఇప్పుడు. అవునా కదా, నిజం తెలిసేది ఎప్పుడు? నిజం గెలిచేది ఎప్పుడు? వీడు ఆలోచించి సఫర్ అయ్యి వీడు చచ్చిపోయిన తర్వాత వీళ్ళ కేసు డిక్లేర్ అవుతుంది. మన దేశ బడ్జెట్ లో సరే మనకు ప్రాజెక్ట్ లో అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టాలంటే అంతే కదా, మనకు ప్రాజెక్టులు అవసరమే, ఓకే, అన్ని అవసరమే, కానీ వీటన్నింటికంటే ముందు న్యాయం అనేది అవసరం. అందరికి సమాన న్యాయం కావాలి. ఎందుకు అంటున్నా అంటే, సమాన న్యాయం ఏమైతే సార్ అంత గదే వర్గాలు మళ్ళీ మీకు తెలియదే ఉన్నది అంటే సార్ ఒకటి ఇప్పుడు పొలిటికల్ లో వాళ్ళే ఉన్నారు, అవునా కదా, బ్యూరోక్రాట్స్ లో వాళ్ళే ఉన్నారు, తర్వాత ఏంటిది న్యాయ వ్యవస్థలో వాళ్ళే ఉన్నారు. అలానే అందరినీ ఆపాదించలేము, అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, ఏ ఒక్కరిని మనం ఆపాదించడానికి వీలు లేదు. కాకపోతే మాత్రం మేలు ఇప్పుడు చూడండి, నిన్న ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ ఒక మంచి చట్టం పడకొచ్చింది. సరే మనం ఏది అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఏంది యూనివర్సిటీలలో ఏది మన వేముల ఆయన పేరు ప్రశాంత్ అంతే కదా. సో ఆయన లాంటి వాళ్ళు చాలా మంది యూనివర్సిటీలో చచ్చిపోతారు, కథా కార్ఖానా ఇవన్నీ అని అంటే అసలు దాని మీద ఒక కమిటీ వేసి వాస్తవానికి ఏది అంటే ఆయా బడుగు బలైన వర్గాలకు అలాంటి హరాస్మెంట్ ఉండద్దు, దాని మీద ఒక కమిటీ రకరకాలని ఒక 3 చట్టాలు పడకొచ్చిండ్రు. ఆ 3 చట్టాలను ఇప్పుడు అగ్రవర్ణం వ్యతిరేకిస్తూ మొత్తం మీద మోడీని చెప్పుతోని కొడతాండ్రు. అయితే మోడీని చెప్తుని కొట్టినా కానీ ఆ వర్గాలకు కేసులు లేవు, ఇప్పుడు వాళ్ళ మీద ఏది లేదు. అదే కనుక మామూలు వర్గం వాళ్ళు ఎవరన్నా కానీ మోడీని చెప్తుని కొడితే ఊకుంటున్నా ఇప్పుడు. అయితే ఒకటి సార్, వాళ్ళని కూడా ఊరుకుంటారని మీరు అనుకోవద్దు. ఊరుకుంటారు, ఏం లేదు, అయిపోయింది, ఏది లేదు, అట్లేముండదు. ఇంకోటి సుప్రీంకోర్టు 5 సంవత్సరాల తర్వాత 2019లో ఇక్కడ ఉన్నటువంటి ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయి ఈ ఇద్దరు వచ్చి కోర్టుకు పోతే 5 సంవత్సరాలు వేచి చేసి దీని మీద పరిశీలన చేయండి, అసలు ఇలాంటిది సంఘటనలు జరగకుండా చూడండి, ఆ ఒక యూనివర్సిటీ UGS లోనే మీరు మార్పులు తీసుకురావాలని సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం వీళ్ళు చట్టం చేసిండ్రు. చట్టం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే చట్టాన్ని అదే సుప్రీంకోర్టు మళ్ళీ స్టే ఇచ్చి ఆపింది. ఇక ఆడున్నది సార్ న్యాయం. అయితే సార్ ఒకటి మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు అంటే మీరు ఆ టాపిక్ వరకు వచ్చారు కాబట్టి తీసుకొస్తాను. నేను ఏమంటారు సార్, చాలా మటుకు కేసులలో ఎట్లుంటదంటే
కింది స్థాయి కోర్టులు కూడా ఉమ్, కొన్నిసార్లు అంటే వాళ్ళని తప్పుపట్టలేము కానీ కొన్నిసార్లు తప్పుడు జడ్జిమెంట్లు ఇవ్వచ్చు. ఉమ్, సుప్రీంకోర్టు ఇచ్చింది వాస్తవమే, ఓకే. వాళ్ళు తెచ్చింది వాస్తవమే, స్టే ఇచ్చినంత మాత్రాన దాన్ని కొట్టేసినట్టేం కాదు. ఉమ్, ఖచ్చితంగా ప్రభుత్వం ఏదనుకుంటే వాళ్ళు అది చేస్తారు, ఉమ్, అది వేరే విషయం. ఉమ్, కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఓకే, ఉంది. ఓకే. ఉమ్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇచ్చుతుంది కదా సార్, ఇప్పటికి కూడా బ్యూరోక్రాట్స్ అంతా కూడా కుల వర్గాలు ఇక్కడ 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 పరిపాలిస్తున్నాయి. వాళ్ళకి మాత్రమే ఒక న్యాయము, మిగతా వర్గాలకు ఒక న్యాయము. నిజమే సార్, అది ఉంది. కుల వ్యవస్థ అనేది మన సమాజంలో నరాన జీర్ణించుకుపోయింది. ఓకే, మీకు కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెప్తా, మీకు కూడా చెప్పండి ఆ? చెప్పండి. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా గతంలో ఎంపీడీసీది కులం ప్రాతిపదికన మీదనే ఇక్కడ జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేసుకొని మీరు ఒక రెడ్డిని గెలిపించారు. ఇది నిజం కాదా? అంటే ఒకటి సార్, నిజమా కాదా ఇది చెప్పండి ఇక. ఆ కుల ప్రాతిపదికన అంతే మరి. అయితే ఒకటి సార్, అరే ఆయన ఎవరు ఉన్నారు ఆ వర్గము ఎంపీడీసీకి ఇక్కడ ఇక్కడ మీకు కాదనుకుంటా బీఫామ్ ఏది మన ఎవరికి ఇచ్చారు? ఓకే కాదా? అవునా కాదా? అయితే ఇచ్చిన మాట నిజమే సార్. అయిపోయా. ఒకటి ఏంటంటే సరే, వాళ్ళు ఇచ్చిన సమీకరణాలు ఏంటి అంటే మేము ఏదన్నా కానివ్వండి, ఓకే సార్, మీరు అనేది మినిమమ్ సంప్రదింపులు ఉండాలా వద్దా? సార్ సంప్రదింపులు ఉండాలి, కానీ వాళ్ళు అప్పుడు ఆ టైంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత బిజీ ఉన్నారు సార్. ఏం బిజీ ఉంటది? ఇప్పుడు అయ్యో ఇదే గిక్కనే పోతుంది, మనం కవర్ చేసుకునేందుకు కానీ ఇదంతా. సరే ఏదేమైనా కానీ అంటే ఒక రాజు సరిగ్గా పరిపాలించకపోవడం వల్ల 79 సంవత్సరాలు ఏది ఇక్కడే ఓకే సార్, ఇప్పుడు వాళ్ళు ఇక్కడే పడి ఉన్నాం. సార్ ఒకటి, వాళ్ళు బీఫామ్ ఇవ్వలేదు అయినంత మాత్రం ప్రజలు విజ్ఞులే కదా సార్. అందుకే కదా మీకు రివెంజ్ తీసుకున్నారు కదా, అయిపోయా. ఇంకేం వల్ల ఏమంటున్నా, వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. అవును సార్, నేనేమో వాళ్ళు మీకు మీరైతే సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు. అంటే మీ దగ్గర ఒక లౌక్యం ఉంది కాబట్టి, అంతో ఎంతో కొంత ఆర్థికంగా ఎంతో కొంత మీరు ఏది బలపడరు కాబట్టి అది సామాన్యులకు సాధ్యమా? అది సాధ్యం కాదు. ఎస్, అది ఉన్నా కాదా? సరే వాళ్ళు ఏది వర్గం కావచ్చు. సో దానికి తోడు కొంత మనకు ఏది నిధులు కూడా అవసరం కదా. అట్లే ఇంకోటి మాట చెప్పాలి సార్. చెప్పండి. అంటే ఇక్కడే అంటే మన బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీలో కూడా ఏదని చాలా జనరల్ సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అది నేనంటే యాడా ఒకటి సార్, ఇవ్వా నేనేమో ఈ స్థానిక సంస్థలు అంటున్నా సార్, ఒకటి మీరు అన్నది నేను ఒప్పుకుంటా. ఎమ్మెల్యే ఎంపీల విషయంలో వాస్తవంగా ఏ పార్టీ అయినా అన్యాయం జరుగుతున్నమాట 100% నిజం. అంతే. దానిలో మీరు నేను అన్న లెక్కలైతే అబద్ధం చెప్తారు సార్. ఇవన్నీ కూడా చెప్పండి సార్. ఇవన్నీ కూడా ఉన్నంత వర్గాల పార్టీలు, మంత్రి వర్గం ఇవన్నీ ఉన్నంత వర్గాల పార్టీలు. ఆ గొడుగు కింద మీది బీసీలు ఉంటారు. సార్ మీరు అన్నది వాస్తవమే, ఉన్నత వర్గాల పార్టీలు కానీ అంటే నేను నమ్ముతున్నా సార్ భావజాలం. నేను కేసీఆర్ గారిని బాగా విశ్వసిస్తా సార్. ఓకే, అంటే మీరు అదే కేసీఆర్ గారు అన్నారు తెలంగాణ ఉద్యమంలో, నా పిల్లలు అమెరికాలో సెట్ అయినరు, బక్కపాసలోని ఏంటి పావు కిలో బియ్యం చాలు మా ముసలానికి ముసలోనికి, నా కొడుకునైనా నా బిడ్డనైనా రాయకిలోకి తీసుకురా అని చెప్పిండు. ఏమైంది మరి? అంటే మీరు ఒక మాట చెప్తా సార్, అంటే ఈ విషయంలో ఏదో కేసీఆర్ ను కేటీఆర్ ను వాళ్ళ కుటుంబాన్ని సపోర్ట్ చేయాలని కాదు సార్. నేను కూడా వ్యతిరేకించాలని ఏం లేదు. మరి నేను ఒక మాట చెప్తున్నా సార్, అంటే ఏదో పార్టీ లైన్ అనో పార్టీకి భయపడనేది కాదు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, నేను ఒకవేళ కనుక తప్పు అనిపిస్తే కూడా నేను డైరెక్టే అంట. అది అన్నారు కదా ఇవరకోసారి, మీ ముందు ఇవరకోసారి అన్నారు కదా, మీ ముందనే కాదు, యాక్చువల్ గా ఏంటంటే ఇవరకోసారి అన్నారు కదా ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీకి. సార్ ఒక మాట, మొన్నటి మండల స్థాయి మీటింగ్ లో అన్నారు లేదా? ఇప్పుడు కాదు సార్, గతంలో జరిగిన. అయితే సార్ ఒక మాట, యాక్చువల్ గా వాళ్ళు పిల్లర్స్ సార్ తెలంగాణకి. ఓకే, ఎవరికి అంటే మీకు ఒక మాట చెప్తా తెలంగాణకి పిల్లర్స్ ఎవరు సార్? నేను ఎందుకు చెప్తున్నా అంటే సబ్బండ వర్గం పిల్లర్స్ సార్. ఒకటి మనం సబ్బండ వర్గం పిల్లర్స్ లేదు లేదు సార్, ఒక కూలి తల్లి కూడా, కూలి తల్లి కూడా ఇయ్యాల ఎన్నో సంవత్సరం సార్? కూలి తల్లి కూడా ఇయ్యాల సంవత్సరం ఎంత? ఏది ఇయ్యాల తెలంగాణ వచ్చా లేకపోతే ఏంటి 2026? ఇది దీన్ని మనం ఏ ప్రాతిపదికన అంటున్నాం సార్? ఇయ్యాల 2026 అని మనం ఎట్లా అంటున్నాం? క్రీస్తుకు పూర్వం, క్రీస్తు అంతే, ఇది 2026. ఓకే, అంటే క్రీస్తు అనేటైనా ఒక ఎస్ అప్పటికి అది మిడిల్, అంతకన్నా ముందు సమాజం ఉన్నది, ఇంతకన్నా ఆ తర్వాత ఉన్నది. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ కు ముందు, కేసీఆర్ తర్వాత తెలంగాణ అనేది. కేసీఆర్ ఎవరు వ్యతిరేకించట్లేదు, కేసీఆర్ వారసులు వచ్చారు కాబట్టి ఇదంతా బాధ. కూడా చెప్పను సార్, వాస్తవంగా ఏంటంటే కేటీఆర్ గారు కూడా అంటే ఎవరైనా వారసులు అయినప్పుడు కొడుకు వస్తాడు, కూతురు వస్తుంది. అదే మరి వాళ్ళే వాళ్ళని ఎన్ని రోజులు మోస్తారు. మీరు అన్నది వాస్తవమే సార్, తను యాక్చువల్ గా జ్ఞానవంతుడు. అరే కాదంటలేదు సార్, పెట్టండి. నేను ఏమంటున్నా అంటే
యాక్చువల్ గా అటువంటి వాళ్ళు దేశ రాష్ట్ర రాజకీయాలలో చాలా అవసరం వాళ్ళ సేవ. ఇదిగో సార్ ఇంకో సామెత ఉన్నది, సార్ నేను ఉట్టపోతే ఎవరు చేసుకుందాం అన్నారట. లేదు సార్, లేదు. నేను ఉట్టపోతే ఎవరు చేసుకుంటా అంటే ఆ అన్నోడు ఆమె అడుగుతూ ఈయన చెప్పిండు. మనం ఒక మాట ఇంకో అవునా కాదా ఏమున్నది ఇలా? మీరు అంటే నేను ఏమంటున్నా సార్, దగ్గర నుంచి ఇది కేసీఆర్ చెప్పిన సూత్రాలే, లేదు లేదు సార్, నేను చెప్పే మాటలు కూడా లేదు లేదు సార్. అయితే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, కేటీఆర్ గారు యాక్చువల్ గా చాలా హార్డ్ వర్కర్. నేను కాదంటలేను సార్, మీరు ఇప్పుడు అయితే నేను కాదంటలేను. ఇక్కడ నేను దేన్ని వ్యతిరేకిస్తలేను. వీళ్ళ కింద ఇప్పటి వరకు ఈ 79 సంవత్సరాలలో ఇంకా కూడా బలి కావాల్సిన వాళ్ళే ఉన్నారా? ఇప్పటికైనా కానీ మేలుకుంటారా? ఇది చెప్పండి ఇక. సరే అయితే మీరు అన్నమాట నిజమే, అంతే. ఒకటి ఏ విషయంలో అంటే బీసీలకు అంటే దామాషా నిష్పత్తి ప్రకారము సీట్లు లేదు, లేదు, ఒక మంత్రివర్గంలో కూడా కాంట్రిబ్యూషన్ లేదు అనేది ఇది నిజమే. అది ఎందులో లేదు. ఇంకోటి చెప్పిన సరే, కానీ ఉన్న దాంట్లో కొంత మెరుగైన స్థితిని ఇచ్చిన పార్టీ మాత్రం అనుకుందాం కాసేపు, తప్పే ఉంది కానీ తప్పుగా సార్ గణాంకాలే చెప్తాయి. ఓకే, నేను ఎందుకంటున్నా అంటే కొంత మెరుగైన స్థితిని ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్. ఓకే, ఎందుకంటున్నా అంటే దోసుకునేది కూడా వాళ్ళే అంటారు. మరి లేదు అంటారు, ఆ మాట నేను కనాలి. మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు ఇంట్లో వండిన అన్నాన్ని తల్లి ఒక్కటే దాచుకుంటే పిల్లలు కడపెట్టలేండి. ఓకే, మీరు అన్నదాని లెక్క ప్రకారం ఇంట్లో అండిన అన్నాన్ని తల్లి ఒక్కటే దాచుకుంటే పిల్లల కడుపు నిండదు. ఓకే, ఇప్పుడు పిల్లల కడుపు తెలంగాణ కడుపు అంతా నిండింది. యాక్చువల్ గా ఇవాళ ఎటువైనా అంటే ఇవాళ నేను ఒకటి ఆర్టికల్ చూసిన. ఓకే, 1,23,000 ఎకరాలు తెలంగాణ రాకముందుకున్న ఆయకట్టు 1,13,000. ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత 98 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తగా సాగులోకి వచ్చిందని చెప్పేసి నిన్న కేంద్ర గవర్నమెంట్ చెప్పింది. ఓకే, సో కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది, డిక్లేర్ చేసింది. సాగు కూడా ఎక్కువ అవుతుంది, దిగుమతి ఎక్కువ అవుతుంది, వరి ధాన్యాలు ఎక్కువ అవుతాయి. ఏది పంట పండిస్తున్నారు. అయితే ఒక్కటి సార్, ఇప్పుడు ఇందులో కూడా ఏముంటది అంటే సరే ఒక స్టేజ్ వరకు ప్యాడీ పండిస్తారు కావచ్చు. ఓకే, మీరు అన్నదానికి నేను అంటే ప్యాడీ కూడా ఇంత ఎక్కువ పండద్దు అనేది నేను కూడా మళ్ళీ కూడా లైన్ వస్తుంది. పంట ఏది పంట మార్పు రావాలి, ఏది లోకల్ వేయాలి, రకరకాలు ఇంకేదో పామాయిల్ ఇంకేదో పడకత్తాను. నేను ఏమంటున్నా సార్, యాక్చువల్ గా మన చిరుధాన్యాలు పంట పండియాలంటారు. నీళ్లు అనేటివి మనకు సమృద్ధిగా ఉన్న తర్వాత ఓకే కొన్ని చెరువు కింది పొలాలు, డ్యామ్ కింది పొలాలు వరి పండుతాయి కావచ్చు, కానీ మిగతా ప్రాంతం అంతా మెట్ట ప్రాంతానికి వెళ్ళిపోతుంది. మెట్ట పంటలకు ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు సీడ్ హబ్ మనకి అసలు యాక్చువల్ గా ఏంటంటే సీడెడా తెలంగాణ అనేది సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా. ఓకే, సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్. అవును, ఇక్కడ చాలా మటుకు ఎట్లా అంటే మన అనుకూలమైన వాతావరణం అన్నిటికీ. ఇప్పుడు నేనే పోయినసారి హైబ్రిడ్ అంటే ఆడే మగ వరేష్. ఓకే, ఓకే, మేల్ ఫీమేల్. యాక్చువల్ గా ఈసారి ఎలక్షన్ చేయబట్టి దాన్ని ముందుకు రాలేకపోయినా కానీ ఇప్పుడు ఇదే వాతావరణము చాలా చోట్ల దొరకదు. ఓకే, ఓకే, సరే ఏదేమైనా కానీ నేను ఎందుకంటున్నా అంటే కంక్లూజన్కి వద్దాం. సో ఇంకా ఎప్పుడు ఈ దేశం అభివృద్ధి అవుతుంది, ఇది మనము చూస్తామా చూడమ్మా? మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. 100%. ఒకవేళ ఎప్పుడు చూస్తాం అంటే ఒకటి సార్, అమెరికాతో లేకపోతే ఇంకా ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా పోయే స్టేజ్ వరకు మనం చూస్తామా చూడమా అనేది తెలియదు. నేనేమంటున్నా అంటే ఇక్కడ మనిషిని సూచిస్తా ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఆర్థిక సాంఘిక సమానత్వం ఎప్పుడు వస్తుంది? సార్ ఒక్కటి చెప్పాలంటే సార్, ఈ ఏ దేశం అక్కర్లేదు, ఈ దేశం చాలు. నిరక్షరాస్యత పోయి అన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎదిగిన నాడు యాక్చువల్ గా సమాజం ఏర్పడుతుంది. అంతవరకు ఏర్పడదు, అంతవరకు ఏం చేసినా ఏర్పడదు. మరి ఎట్లా వీళ్ళు ఏ తర నమ్మకం ఉన్నది ఇప్పుడు మీకు? అయితే ఒక్కటి సార్, అంటే రాత్రికి రాత్రి ఏది జరగదు సార్. ఇప్పుడు ఎన్ని రాత్రులు యాక్చువల్లీ సార్ ఒకటి ఎన్ని రాత్రులు కావాలి? తెలంగాణ ఇప్పుడు ఇండిపెండెంట్ వచ్చాము 79 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు తెలంగాణ నుంచి 12 సంవత్సరాలు అవుతుంది. ఏమైంది? అయితే ఒకటి సార్, మీరన్నా అంటరాంతనం కావచ్చు, మీరన్నా ఈ కులం గురించి డిస్కషన్, యాక్చువల్ గా పల్లెలలో మాత్రమే కొంత ఎక్కువ ఉంది. సీట్లు తక్కువ ఉంటుందా అంటే అంతటి ఉండదు సార్, అంతటి ఉండదు. మళ్ళీ ఒకటి చెప్పిన సార్, పోవడం అనేది ఎట్లా అంటే ఇప్పుడు దీని ఏదో వ్యతిరేకత సమర్థత అనేది కాదు, ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా చదువుకున్న వాళ్ళల్లో మార్పు వస్తుంది. ఓకే, సమాజం ఏర్పడుతుంది. ఒకప్పుడు ప్రేమ వివాహాలు అంటేనే ఎంతో నేరం ఉండేది, ఇప్పుడు సక్సెస్ అవుతున్నాయి అంటారు. ఎంతో నేరం అదిగా. ఓకే, అవును, అవి చంపడం అది కూడా ఉన్నాయి సార్. ఒకటి ఏమంటారు, హత్యలు లేవా ఇప్పుడు సార్? ఒకటి అంతకు ముందు కులాంతర హత్యలు లేవా ఇప్పుడు? ఒకటి సార్, ప్రేమ వివాహాలు 100లో 1 2 జరుగుతుండే, ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఎక్కువ జరుగుతున్నాయి అంటే మనుషుల్లో వచ్చిన మార్పే. అఫ్ కోర్స్ నేనేమంటున్నా సార్,
కానీ ఏ మార్పు కూడా రాత్రికి రాత్రి ఓవర్ నైట్ జరగదు. ఓ ఇప్పుడు అది కాదు కానీ మీరు మీరు చూడండి, ఇండిపెండెంట్ వచ్చి 79 ఏళ్ళు అవుతుంది. అవును సార్. 3 తరాలు పోయినాయి. అంటే మీ తాత అనుభవించాలి ఇండిపెండెంట్ ఫలితాలు, అనుభవించలేదు. మీ డాడీ అనుభవించలేదు. మీరు అనుభవించాలి. దగ్గర పడుతున్నాం మన ఏజ్. ఈ ఎవరు అనుభవిస్తారు? అయితే మీరు అన్నది మీరన్నట్టుగానే రెండో కోణంలో చూద్దాం. పాలకులు కావాలి ఉన్నారు, వాళ్ళ వారసులే వచ్చారు, మళ్ళీ వాళ్ళ వారసులే వచ్చిండ్రు, మళ్ళీ వాళ్ళ వారసులే వస్తుండ్రు. అంటే వాళ్ళదేమో వారసత్వం వస్తుంది, వీళ్ళేమో అనుభవించకుండా పోతుండ్రు. ఇప్పుడు చెప్పండి ఇక సార్. అయితే మీరు అన్నది ఒకటి ఏంటంటే మన దేశం రెండు బరాబరి, అవునా కాదా? అవును సార్. అయితే మీరు అన్నదని నేను 100% ఏకీభవిస్తా. కానీ మన దేశంలో ఉన్న ప్రజల మైండ్ సెటే మారాలి. ఎట్లా మారాలి అంటే సార్ ఒక మాట, అయితే ఒక సామాన్యంగా ఉండి సేవ చేయగలిగే నాయకుడిని ఎన్నుకోవడంలో విఫలమవుతున్నాం మనం. ఈవెల్ చేసింది ఇది. ఇప్పుడు అగ్రవర్ణం నేను ఒకటి ఆశ చూపెట్టిండ్రు, పైసలు పంచిండ్రు. మనము స్కూళ్ళల్లో పుస్తకాలలో చాలా చదువుకున్నాం సార్. అబ్బు దానికి అబద్ధం ఆడరాదు, నిజం చెప్పాలి. చాలా చదువుకున్నాం. అబద్ధం ఆడకుంటే ఎవరైనా బతుందా? నిజం చెప్పి ఎవరైనా బతుందా? నేను ఏమంటున్నా సార్, మనం అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? అదే కదా. ఇంకోటి చెప్పున్నా సార్, ఇది మారాలంటే కూడా ఇప్పుడు సామాజిక చైతన్య వేదికలు గాని, మానవ హక్కుల సంఘాలు గాని కొంత ఏంటంటే వాళ్ళకు కనీసానికి ఏదన్నా మద్దతు ఇస్తానరా, ఇస్తానరా? అదే సార్ ఒకటి మీరు చదివిన ఆర్టికల్లో ఎన్నో వస్తుంటాయి కదా అని అనుకున్నాం. మీరు చాలా చదివారు కదా. కానీ ఒక్కటి సార్, ఇప్పుడు నిస్వార్థంగానో మానవ హక్కుల కోసమో సేవ చేసే వాళ్ళ నాయకుల సంఖ్యనే తగ్గిపోయింది. లేరు. ఎందుకంటే చెప్పను సార్, ఒకప్పుడు దేశం కోసము ప్రజల కోసము ఈ ఎట్లా అంటే ఈ ప్రజలలో మార్పు రావాలనో చైతన్యం తేవాలనో బాగా ఆలోచించేది ఉండేది. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, 10th ఇంటర్ డిగ్రీ జాబ్ అంతే, ఒక ఫ్లాట్ కమర్షియల్ అంతే. అయితే ఈ బయట సమాజం వైపు అంటే రాజకీయం వైపు కాదు ఈ చూస్తలేరు. అంటే ఇది ఒక బురద అని, నిజమేనా? నిజమే. బురదేనా? అది మరి తెలిసి రాజు ఈ బురదలకి. అయితే సార్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు తాగటోడికి ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని తెలుసు, డబ్బులు పోతాయని తెలుసు అంతే. కానీ అయినా వాడిపోయి తాగుతాడు. ఇప్పుడు మత్తు. ఇప్పుడు ఎట్లా అంటే రాజకీయంలోకి వచ్చే వాళ్ళకి కూడా ఎప్పుడు ఏదో ఒక యావ, అసలు ఇల్లు పోతుందా, భూమి పోతుందా, గాలి పోతుందా, పైసలు పోతున్నాయా కాదు. రాత్రి వచ్చేటప్పుడు ఏమనుకుంటాడు, నేను ఎటు పోవద్దు, రేపు ఏం పని చేయొద్దు, ఇప్పుడే ఉండాలి, నా ఇంటికాడ నా పని నేనే చూసుకోవాలనుకుంటాడు. ఎవరైనా నచ్చి టక్క అర్ధరాత్రి డోర్ కొట్టిండా అదే రోజు నాడు మళ్ళీ యాంగ్లర్ మీద షర్ట్ వేసుకుంటాడు, ప్యాంట్ వేసుకుంటాడు, మళ్ళీ పోతాడు. అంటే ఇది ఒక ఇప్పుడు తాగేటైనా కూడా ఏమనుకుంటాడు, అసలు పొద్దున్న తెస్తే తాగద్దు. సో నిజంగా సేవ చేసే వాళ్ళు స్థానికంగా మండల లెవెల్ మాత్రమే ఉన్నారు, నియోజకవర్గ స్థాయిలో ఎందుకు లేరు? అంటే సార్ నియోజకవర్గంలో లేరు అనేది కూడా కాదు సార్, ఉన్నారు. కాకపోతే దీనిలో ఏమొస్తుంది అంటే ప్రతి దానికి 70 అడ్డం వస్తుంది సార్. అయిపోయా. అంటే ఎందుకు వస్తుంది అంటే ఉన్నదే రాజ్యం, ఇప్పుడు అదే పడుతున్నదే బర్రె మూడు సామెత అది అంతే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మండల స్థాయికి పోవాలంటే ఒక రోజు ఖర్చుకి ఎంత బేర్ చేయగలరు, ఒక జిల్లా స్థాయికి పోవాలంటే ఎంత బేర్ చేయగలరు, ఒక కాన్స్టిట్యూషన్ మెయింటైన్ చేయాలంటే ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గాల్లో చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఓకే ఇటు అటు సర్వే అవుతుండు. అవును. కానీ ఎమ్మెల్యే కలిసి కూడా అధికారం లేదనుకో. సో ఇదే కీ పాయింట్ ను దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి వెళ్ళి అగ్రవర్ణాలు మనం ఓడినా గెలిచినా గానీ ఇదే వ్యాపారం ఇదే ఉండాలి అనుకోని గలనే ఉంటుండ్రు. ఒక్కసారి అధికారం అయితే చాలు మొత్తం మన వర్గము మన కుటుంబం అంతా సెటిల్మెంట్ అవుతారా అనుకుంటుండ్రు. వాళ్ళకి అట్లే ఉంటారు, మీరు ఇట్లా ఉంటారు. ఇంకేంది? ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నది నేను ఒప్పుకుంటా. అవునా కదా? ఇప్పుడు నేను ఎట్లా అంటే డబ్బు ఉన్నవాడు ఇప్పుడు ఏ కార్ అయినా కొనుక్కొని తిరగలుగుతా, సింపుల్. నేను ఇప్పుడు తిరగాలనుకున్నా అనుకో, నాకు ఒక కోరిక ఉంది. వాళ్ళకు డబ్బు లేకున్నా కానీ అంత కులం బలం ఉన్నది కదా, ఎవరో పెట్టుబడి సార్. ఇది నేను ఇంకోటి చెప్తున్నా సార్, యాక్చువల్ గా చెప్తున్నా సార్, డబ్బు అనేది పిడికడి మంది దగ్గరే ఉంది. నాకు ప్రతి అగ్రవర్ణాలలో కూడా అంటే సానుభూతి పరం లేరా నేను కూడా అంటలేను. వాళ్ళు పట్టించుకోని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా కుటుంబాలు. అవును అవును. ఇంకొకటి కొన్ని కుటుంబాలకి ఎట్లా అంటే ధైర్యంతో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎందుకంటున్నా అంటే ఉండి కసి పట్టుదల ఉన్న ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పుష్ బ్యాక్ ద్వారానో రాజకీయం ద్వారానో ఎదిగిన కుటుంబాలు పిరికెడ్ మంది ఉంటారు. నేను మీ దారేటు
ఇప్పుడు మీరు సరైన దానికి అంటే ఒకటి వచ్చారు. చెప్తున్నా ఎస్, రాజు వేలుపుల రాజు దారేటు. యాక్చువల్ గా సార్ కేసీఆర్ గారి దారి నా దారి అసలు ఎక్కడున్నా అంటే ఏ మిమ్మల్ని ఎదగనియరు మరి. అయితే ఒక్కటి ఓ చెప్తున్నా సారు ఎదగనియరు, అయిపోయింది అయితే ఈకే అంటారు మళ్ళా. నేను ఒక మాట చెప్తున్నా ఆ, ఇక్కడ పార్టీ లైన్ గురించి చెప్పాలని చెప్తలేను, ఓకే. నేను మనస్ఫూర్తి చెప్తున్నా. ఉమ్, నేను దేశంలో ఉన్న ఏదన్నా నాయకుడిని ఆరాధిస్తా, ఓకే. గొప్పగా చూస్తా అంటే ఆ, అది కేసీఆర్ గారిని. ఆ. నేను ఒక 1000 సార్లు చెప్పుకుంటా ఆ మాట ఏమాట అంటారు? కేసీఆర్ గారిని. ఆ. నేను ఎందుకంటున్నా అంటే ఆ, ఆయన ఒక విజనరీ లీడరు. ఓకే. ఇప్పుడు దేశంలో ఉన్న ఆ, గొప్ప లీడర్లు, సరే నేను ఇది చెప్తే ఏమనుకుంటున్నా చాలా సార్లు ఉమ్, గిట్టని పార్టీల వాళ్ళు, ఓకే. రకరకాల అంటే కేసీఆర్ గారు అంటే నచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఉమ్. అరే భయ్ వీడు బాగా ఓవర్ చేస్తారా కేసీఆర్ ను మొత్తం. ఓన్లీ ఒక కేసీఆర్ కాదు కదా. నేను ఏమన్నా సార్ వీడు బాగా ఓవర్ చేస్తారా భయ్, ఆ. కేసీఆర్ అంటే అనుకుంటారు, అనుకోరాదు కానీ. ఆ, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ, ఆయనకున్న ఆలోచనలు బట్టి చెప్తున్నా. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఏంటంటే తొక్కితే కింది పోయేటోడు కాదు, పైకి వచ్చేటోడే లీడర్ అని చాలా సార్లు కూడా చెప్పిండు ఆయన. నేను ఎందుకంటున్నా అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ఏదో మిగతా లీడర్ కూడా చెప్తారు, పోతాంటే కాళ్ళల్లో ఏదైనా పెడతారు, దాన్ని తీసుకొని పోవాలి కానీ అక్కడనే అవుతారా అంటారు. అయితే ఇంకోటి చెప్తున్నా సార్, యాక్చువల్ గా దేశంలో ఉన్న లీడర్లలో ఉమ్, ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధాన మంత్రులు కావచ్చు, ఉమ్, దేశ భౌగోళిక పరిస్థితుల మీద పూర్తి జ్ఞానం ఉమ్, నాకు తెలిసినంత వరకు ఉమ్, ఏ లీడర్ కు లేదు. ఉమ్, అవును. అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారికి మాత్రమే. వాళ్ళకు ఉండేవంత ఉండదు, కానీ కాకపోతే వాళ్ళు అవసరం లేదనుకుంటాను. ఇప్పుడు అంత ప్రయాణం అంతా ఎడిపోతుంది, డబ్బు మాయ, అధికార మాయ కదా. యాక్చువల్ గా ఏంటి అంటే నిజంగా కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాల్సిన స్థాయి ఉన్న వాళ్ళు. ఓకే, కావచ్చు. నేను ఏమంటున్నా ఓకే, కావచ్చు, కానీ కాదు కదా. అంటే సార్ ఒకటి ఎవరైనా కావచ్చు, ఇది ప్రజాస్వామ్యం, ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు, మనం కారు అనుకోవడానికి ఏది లేదు. ఓకే. కానీ కాకపోతే ఏంటంటే నేను యాక్చువల్ గా ఉమ్, ఎప్పుడైనా కూడా నేను ఆఫ్ ద రికార్డు, ఇది కెమెరా ఉందనో మీరు వచ్చిరనో కాదు, రైట్. నేను ఒక కొన్ని వందలు వేల సార్లు చెప్పుంటే ఈ మాట. ఓకే, ఏమని? దేశంలో వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్ అంటే కేసీఆర్ గారే. కేసీఆర్ లో చాలా మంది ఉన్నారు సార్, లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ లేదు, ఈయనకు ఉన్నది. లేదు లేదు సార్, ఒక మాట చెప్పండి. అయితే ఇప్పుడు బంగారంలో రాగి అవసరమే, ఓకే. ఎంత బంగారం అయినా రాగి అవసరం. ఉమ్, కానీ ఉమ్, ఇప్పుడు విజన్ తో పాటుగా ఇప్పుడు నాకు కూడా సార్ మస్తు ఆలోచనలు ఉన్నాయి, ఉమ్, కానీ నాకు ఇంప్లిమెంట్ చేసిన ధైర్యం ఉండదు. ఉండాలి. అంటే ఆయనకు ఆ ధైర్యం ఉంది, విజన్ ఉంది. ఆ, ఇక్కడ ఏంటంటే ఉమ్, ఉమ్. మళ్ళీ ఎప్పుడు బీసీలకు ఇప్పుడు ధైర్యం లేదంటారు, అంతే కదా. లేదు సార్, మరి ఇంకేమంటారు? అట్లాని కాదు. మరి అయితే ఒకటి నిజంగా న్యాయం చేస్తే గనక కూడా ఉమ్, దేశ స్థాయిలో గనక ఉమ్, న్యాయం చేయగలిగే ఏకైక నాయకుడు. ఉమ్. సరే, విషయం ఏంటంటే రాజు దారేటు రేపు రాబో కాలంలో అంటే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉండవలసుకున్నాడా? నేను ఎప్పుడు రాజకీయాల్లో ప్రజలలో ఉంటా సార్, ఉమ్, ఉమ్, ఎప్పుడు 24/7. ఉమ్. నాకు రాజకీయం అనేది ఒక పార్టే. సరే, ఇకపోతే బ్యూరోక్రాట్స్ ఇలాంటి ఏది అగ్రెసివ్ లేదంటే ఇలాంటి అగ్రవర్ణ పార్టీలు ఉన్నంత కాలం బీసీలకు అర్హత ఉంటదా ఉండదా? సార్ ఒక మాట చెప్తున్నా సార్, యాక్చువల్ గా కేసీఆర్ గారు అగ్రవర్ణానికి సంబంధించిన మనిషే కావచ్చు, ఉమ్, నేను కాదంటలేను. ఉమ్,